ఈరోజు అయితే నా బర్త్డే ఫ్రెండ్స్. ఈరోజు అయితే సాటర్డే. సో అందుకనే మేమైతే మా ఇంటి దగ్గర గుట్టపైన వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. అట్లనే ఇంట్లోనైతే పూజ చేసుకొని ఇంకా టైం ఉంటే ఇస్కాన్ టెంపుల్ కూడా పోదామని అయితే అనుకుంటున్నాము. సో ఇస్కాన్ టెంపుల్ అయితే బంద్ అయిపోతుంది అన్నట్టే అంటుర్రు. సో చూద్దాం పోతామో పోమో. సో ఇప్పుడైతే నేనైతే రెడీ అయిపోయినా. మా మమ్మీ వాళ్ళు అయితే రెడీ అవుతుర్రు. రెడీ అయ్యి పూజ చేసుకొని గుడికి పోయి రావాలి ఇప్పుడు మేమైతే. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మా మమ్మీ అయితే స్వీట్ అయితే చేస్తుంది. నా ఫేవరెట్ స్వీట్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. సో ఇప్పుడైతే ఇంట్లో అయితే పూజ చేస్తున్నాము. ఇక ఈరోజు అయితే అమ్ముల్ బర్త్డే ఉంది అనేసి అయితే సేమియా అయితే చేసిన, అట్లా ప్రసాదం ఎక్కిద్దాం అనేసి అయితే. పూజ నువ్వు చేస్తావా నేను చేయాలా? ఈ రోజు బర్త్డే కదా మమ్మీ, నేనే పూజ చేస్తా అన్నావు కదా, చేస్తావా నేను చేయాలా? చేయాలా? నీ ఇష్టం, చేయమంటే చేస్తా. నువ్వు చేస్తా అంటే తర్వాత దండం పెట్టుకో. నువ్వు చేయి. నేను చేయాలా? అన్ని రెడీ చేసిన, నువ్వు చేస్తా అన్నావు అనేసి నువ్వు చేసేసి. నైట్ అయితే లేట్ అయిపోయింది. ఇక సెలబ్రేషన్ గిట్లా చేసేవరకు అయితే అందుకే ఇక పొద్దున అయితే తొందరగా లేవలేరు పిల్లలు. ఏ గుడికి వెళ్ళాలన్నా మళ్ళీ 12కే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి గుడికి పోవాలి. మా మమ్మీ ఎప్పటి నుంచో ఇస్కాన్ టెంపుల్ అంటుంది. మరి అదైతే 12 వరకే క్లోజ్ అవుతుందంట, మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ అవుతుందంట. ఈవినింగే బాగా అనిపిస్తుంది అంట. ఇక మా అమ్ములేమో ఇంటలేదు. చూద్దాం, టైం ఉంటే మాత్రం అక్కడ నుంచి అటే వెళ్ళిపోతాము. ఇక టైం లేకపోతే చెప్పలేము ఇక. సో ఫ్రెండ్స్ ఇక్కడ మా మమ్మీ అయితే పూజ చేస్తుంది ఇప్పుడు. హనీ మా హనీ అయితే రెడీ అవుతుంది. ఫ్రెండ్స్ నాకైతే నిన్నటి నుంచి అయితే చాలా మంది అయితే విష్ చేసారు ఫ్రెండ్స్. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నన్ను అయితే విష్ చేసినందుకు. సో మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేయండి. మీకోసం అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాము. సో ఇప్పుడైతే పూజనైతే చేస్తుంది మా మమ్మీ. పూజ చేసినాక టెంపుల్కి అయితే పోతాం. ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే హారతి ఇస్తుంది, ప్రసాదం అయితే పెట్టింది. హనీ ప్లక్క పెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా తీసుకోండి. మా మమ్మీ అయితే దండం పెట్టుకొచ్చుకోపో. ఇక అమ్మలు అయితే నేనే పూజ చేసిన, అమ్మలు అయితే దండం పెట్టుకుంటుంది. ఇప్పుడైతే ఇక గుడికోవాలి. మా అన్నమ్మ అయితే ఇంకా రెడీ అయితేనే ఉంది. ఇప్పుడు ఆడ గుడికోవాలి. ఇంటి దగ్గర గుడిక ఆంటీ ఇప్పుడే లాకేసుకుని పోయింది. ఫోన్ చేసి వస్తా అన్నది. ఆడికి వేచినాక ఇడుకోదాం, ఆడ క్లోజ్ అయిపోతుంది మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడి. పోదాం, వచ్చినాక పోదాం. ఇప్పుడు ఇప్పుడైతే మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న మైసమ్మ గుడికి అయితే పోతున్నాము. అమ్ములు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మమ్మీ. రాత్రి అయితే మళ్ళీ 12 విజ్ చేసినాం. మళ్ళీ మార్నింగ్ అయితే ఇంకా పన్నీళ్ళ ఆడవిడిపడి తొందర చేసుకోవాలని ఇప్పుడే మళ్ళీ అయితే విజ్ చేస్తుంది. ఇక ఇప్పుడు నేను పూజ చేస్తా మొత్తం అయితే తెచ్చింది కొడదాం అనేసి అయితే. ఇప్పుడైతే నేను మా హనీ అయితే గుడికి అయితే పోతున్నాము. మా అమ్మ వస్తుంది ఇప్పుడు. ఫ్రెండ్స్ మేమైతే గుడికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే ప్రదక్షిణ అయితే చేస్తున్నాము. ఇప్పుడు సౌండ్ బంద్ అయింది. ఇప్పటిదాకా ఫుల్ సౌండ్. అయినా ఇట్లా బొట్టు పెట్టుకో. ఇక అమ్మమ్మ కల్లా పెట్టు, బొట్టు పెట్టు. అలా పెట్టు, కుంకుమ దాంట్లో పెట్టు అమ్ములు. చిన్నక్కడే మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న గుడికి అయితే వెళ్ళేసి వచ్చినాము. సో ఇప్పుడైతే గుట్ట మీదనైతే వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకొని దాని తర్వాత ఇస్కాన్ టెంపుల్కి అయితే పోతున్నాం. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. అటు నుంచి అంటే ఇస్కాన్ టెంపుల్కి అయితే పోతాం. నాడు మమ్మీ నేను పోతున్నా. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే గుట్టపైన వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చినాం. ఇప్పుడైతే లోపలికి అంత తొందరగా వచ్చినాం.
చెప్పారు ఇప్పుడు నైట్ చెప్తే అయిపోయిందా గాయత్రి గాయత్రి వీళ్ళు అక్క వాళ్ళు చెల్లె వాళ్ళు ఎడుకొచ్చినాములో పాపం మా అమ్మలన్నీ అయితే గుళ్ళన్నీ తిరిగి దర్శనం చేసుకొని వచ్చి అలసిపోయింది. ఇప్పుడైతే లంచ్కి వచ్చినాము. ఏ గుడి పోయినా క్లోజ్ అయిపోయింది. అంటే ఆ టైంకి వచ్చింది అన్నట్టు మా అమ్ములు కదా. ఇంతకు 3 రోజులు ఇస్తారు మరి. నువ్వా మలేషియాకులా? నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు మళ్ళా? అవునా? ఆహా, అంటే నీ వల్ల అందరికి ఇస్తుండ్రు. ఫ్రెండ్స్ ఇప్పుడే బయట టెంపుల్స్కి అయితే వెళ్ళైతే బయట లంచ్ చేసి అయితే వచ్చేసినాము. టైం అయితే 3 అవుతుంది. ఇక ఈవినింగ్ అయితే సెలబ్రేషన్ వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అస్సలు మిస్ కాకండి. సెలబ్రేషన్ వీడియో అయితే సండే మార్నింగ్ అయితే పెడతాము. నైట్ అయితే మా అమ్ములకి అయితే సర్ప్రైజ్ ఉంది. బర్త్డే సెలబ్రేషన్ ఎక్కడ అనేది అయితే సర్ప్రైజ్ మా అమ్ములకి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే అస్సలు మిస్ కాకండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొకసారి హ్యాపీ బర్త్డే అమ్ములు. థ్యాంక్ యూ మమ్మీ. బాయ్ 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 ఫ్రెండ్స్.